భర్తగా కాదండి, మీ వెనకాల భార్యగా వెళ్ళాలని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుకోవడం కోసం వచ్చానండి. ముందు నా కాళ్ళు వదులు. లే. మీరంటే ఉన్న భయం కావచ్చు, మీ మీదున్న భక్తి కావచ్చు, వ్రతానికి రమ్మని అంతకు మించి అడగలేకపోయిందండి రామ. కానీ అమ్మాయి బాధని మనమే అర్థం చేసుకోవాలి కదండి. మన మధ్య ఎన్నున్నా తన విషయంలో మన బాధ్యతను పక్కన పెట్టకూడదు కదండి. పెళ్లికి మునుపు అమ్మా నాన్న ఎలా ఉన్నా, వాళ్ళ మధ్యన ఎన్నున్నా బిడ్డ అర్థం చేసుకుంది. కానీ తను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిన తర్వాత మనమే కదండి అన్నీ అర్థం చేసుకోవాలి. వ్రతానికి ఒక్క పూట మనం కలిసి అలా వెళ్ళి వస్తే మళ్ళీ ఏ పండగో ఏ పబ్బమో వచ్చే వరకు ఆనందంగా ఉంటుందండి. లేదంటే ప్రతి పూట బాధపడుతూనే ఉంటుందండి. దయచేసి దయచేసి అర్థం చేసుకోండి. అన్నయ్య, ఈవిడ కార్చే మొసలి కన్నిటికీ కరిగిపోకు. ఏ పూట కాపూట ఏడ్చి నీ దగ్గర పని చేయించుకోవడం ఈవిడకు అలవాటు. అది నేను పద్మ, ఆ రోజు పందిట్లో కూడా ఇలాగే దొంగ కన్నీళ్లు కార్చే కన్యాదానంలో కూర్చుంది. ఆ వ్రతానికి రానని చెప్పి మెడ పట్టుకుని బయట గెంటే అన్నయ్య. ఏమండి ఒక్కసారి వ్రతానికి వెళతాను పద్మ. రఘు, ఇది చేసినవన్నీ మర్చిపోయావా ఏంటి? వ్రతానికి వెళ్తానంటావేంట్రా? నేను వ్రతానికి వెళ్తాను అంటుంది ఈవిడ కోసం కాదమ్మా, నా కూతురి కోసం. నేను వ్రతానికి వెళ్ళేది ఈవిడకి భర్తగా కాదమ్మా, నా కూతురికి తండ్రిగా. నా వరకు నా భార్య ఎప్పుడో చచ్చిపోయింది. కానీ నా కూతురి కోసం నేను వ్రతానికి వెళ్తున్నాను.
అమ్మా, ఈ జానకి మామూలుది కాదే. నాకు భార్య లేదు రాదు అన్న అన్నయ్యతోనే వ్రతానికి వచ్చేలా ఎలా ఒప్పించిందో చూసావా? అమాయకురాల్లా కనపడే అసాధ్యురాలమ్మా ఆవిడ. ఆవిడ మాటలతో నటనతో అన్నయ్యని చిటికెలో ఎలా ఏమార్చిందో చూసావా? నాకిప్పుడిప్పుడే అర్థమవుతుందమ్మా. ఆవిడ అన్నయ్యని తన వైపు మెల్లగా లాగేసుకునే పథకం మొదలుపెట్టింది. ఏం మాట్లాడుతున్నావే? జరిగేదే మాట్లాడుతున్నానమ్మా. చెల్లెలు కూతుర్ని అడ్డు పెట్టుకుని ఆస్తి దక్కించుకుంది. ఇప్పుడు సొంత కూతుర్ని అడ్డు పెట్టుకుని అన్నయ్యని మెల్లగా తన వైపు తిప్పుకుని మళ్ళీ ఆ ఇంటి వైపు లాగేసుకుంటుంది. ఆ ఆద్య నాకు నా కొడుకుని దూరం చేసినట్టు ఈ జానకి నీకు నీ కొడుకుని దూరం చేస్తుందే అమ్మా. ఆ, అంతా చూస్తుంటే జరిగిందంతా అప్పటికప్పుడు అనుకోకుండా జరిగింది కాదు. ఆ ఆద్య జానకి కలిసి ఎప్పటినుండో ఈ వడపోత పథకం రచించినట్టున్నారు. వడబోత పెట్టడం ఏంటోదినా? ఏంటా? ఆ ఆద్యకి నా కొడుకు మాత్రమే కావాలి. నేను నా మొగుడు అవసరం లేదు. బరువు. ఈ జానకి మా అన్నయ్య ఒక్కడే కావాలి. అమ్మ, తమ్ముడు, నువ్వు, బిట్టుగాడు వీళ్ళెవ్వరూ ఉండకూడదు. అందరూ బరువు. ఆ ఇంట్లో ఆద్య నా కొడుకుతో, వదిన అన్నయ్యతో ఆస్తిని అనుభవిస్తూ హాయిగా ఉండాలనేదే వాళ్ళ ప్లాను. దానికోసమే ఈ వడపోత మొదలు పెట్టారు. మా అన్నయ్యని బయటికి పంపించినట్టే పంపించి మెల్లగా తన వైపు తిప్పుకున్నాక మనల్ని అందర్నీ ఎంగిలాకులెత్తి పారేసినట్టు అవతల పారేస్తుంది. నమస్కారం అండి. బాగున్నారా? నమస్తే అండి. బాగున్నాను. కూర్చోండి. పదే. ఏమే అబ్బాయి అమ్మాయి ఎక్కడున్నారు? నా నెత్తి మీద ఉన్నారు. ఓ, పైనున్నారా? రెడీ అయ్యారేమో, వెళ్ళి చూసిరా. నమస్తే రవీంద్ర బాబు. నమస్తే నమస్తే అమ్మా. అండి. బాగున్నారా? నమస్తే అండి. ప్రమిళ, ఆ? వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టు. అలాగే ఆ. రండి. బాగున్నారా? బాగున్నా. మీరెలా ఉన్నారు? కూర్చోండి. నమస్కారం అండి. ఓం వచ్చిన ప్రపంచమవుతుంటే ప్రపంచమే వెనక్కిపోతుంటే నువ్వు సార్ సార్ ఏంటి నోరు అలా తెరుచుకొని చూస్తున్నారు? నీ వల్లే. ఆ? నా వల్ల నేనేం చేశాను?
స్వీట్ షాప్లో డిస్ప్లేలో పెట్టే స్పెషల్ మిఠాయి లాగా రోజుకో కలర్ పెట్టి నోరు ఊరిస్తున్నట్టుగా నువ్వు కూడా నాకు రోజుకో రకంగా కనిపిస్తూ కవ్విస్తూ నన్ను నోరు ఊరిస్తున్నావు రామా. రామ రామ, వ్రతం పెట్టుకుని ఏంటా మాటలు? లంపలేసుకోండి, లంపలేసుకోండి. కొత్త బట్టలు వేసుకోకుండా చేతిలో పట్టుకొని తిరుగుతున్నారేంటి? ఓ ఇవి బాగా ముడతలు పడ్డాయి రామా. ఇలాగే వేసుకుంటే మీ అమ్మా నాన్న ఏమనుకుంటారు చెప్పు. అందుకే ఐరన్ చేద్దామని తెచ్చా. సార్, వ్రతానికి నిజంగా మా అమ్మ నాన్న కలిసి వస్తారా? అబ్బా నువ్వెందుకు అలా డౌట్ పడుతున్నావు? నువ్వు మీ అమ్మా నాన్న ఇద్దరిని రిక్వెస్ట్ చేసుకున్నావు కదా, మీరు వస్తేనే వ్రతం జరుగుతుంది అని. ఖచ్చితంగా వస్తారు. ఆ తర్వాత ఆగిన మన శోభను. ఏంటి? అదే సారీ వ్రతానికి వాళ్ళ అవసరం ఎంత ఉందో నువ్వు అర్థమయ్యేలా చెప్పావు కదా అంటున్నాను, అంతే. నేను చెప్పినా మా నాన్న వినాలి కదా. ఎందుకు వినరు రామా? చెప్పింది ఎవరు? ఒక్కగానొక్క కూతురువి. పైగా మీ అమ్మా నాన్నలకి మధ్య గొడవలు ఉండొచ్చు కానీ మీ అమ్మా నాన్నలకి నీతో గొడవ లేదు కదా. కాబట్టి నీ కోసమైనా వాళ్ళు గొడవలన్నీ పక్కన పెట్టి వస్తారు. రామా, మీ అమ్మా నాన్న ఎలాగో వస్తారు కదా, అలాగే ఆద్య కూడా వస్తే బాగుంటుంది కదా. ఏదేమైనా మనం ఇలా ప్రేమలో గెలిచి పెళ్లితో ఒకటయ్యామంటే దానికి ఆద్య కూడా కారణమే కదా రామా. నువ్వెన్నైనా చెప్పు రామా, ఆద్య మంచిది. అమెరికాలో పుట్టి పెరిగినా అబ్బా ఆ వెస్టర్న్ కల్చర్ ఏ మాత్రం కనబడకుండా అచ్చం తెలుగు అమ్మాయిలా అందరితో చక్కగా కల్మషం లేకుండా కలిసిపోతుంది. తనని కూడా పిలిస్తే మన మధ్య ఉన్న బంధుత్వం కలిసిపోయి వ్రతంలో తను కూడా భాగం అవుతుంది. పనులో నీకు సాయంగా ఉంటుంది కదా. పిలురామా, తనకు కూడా ఒకసారి ఫోన్ చేయి. రామా, ఏంటిది? అయ్యో, కాలిందా సార్? రామా, ఆద్యని పిలవడం ఇష్టం లేకపోతే కాల్ చేయని చెప్పొచ్చు కదా. ఇలా కాల్ చేయాలా? అయ్యో, నేను కావాలని చేయలేదు సార్. అసలు మీ చెయ్యి ఉందని కూడా నాకు తెలియదు. లేదనుకున్నావా? ఓహో, అర్థమవుతుంది నీ మంట. వెళ్ళు. శౌర్య, ఏంట్రా అలా అరిచావు? అరిచానా? ఎప్పుడు నానా? ఇప్పుడే. ఏం లేదే. మరి నాకు వినిపించిందిరా. నాకు వినిపించలేదే. అరిచింది నువ్వే కదరా. అబ్బా నాన్న, నేనెప్పుడు అరిచా నాన్న? అయితే లేదా? లేదు. సరేరా, వ్రతానికి అందరినీ పిలిచానురా. పాపం ఆద్య ఒకటే ఏం చేసింది, తనని శ్రీనుని కూడా రమ్మని పిలుద్దాం. నానా, నేను అరిచింది చాలదా? నువ్వు కూడా అరుస్తావా? అంటే నువ్వు అరిచావా? ఇందాక లేదన్నావు, ఇప్పుడు నువ్వు ఆద్య అని అన్నావు. అవునరా, ఆద్యని పిలుద్దామని రామలక్ష్మితో చెప్తాను. నేను చెప్తానులే నాన్న. నువ్వు రా ముందు.
ఆద్య బుక్ చదువుకుంటున్నావా? ఆద్య నువ్వు గ్రేట్ ఆద్య, గ్రేట్ అంతే. ఎందుకంటావా? ఎందుకేంటి? ఎంతో కష్టపడి రామలక్ష్మి శౌర్యాల్ని కలిపింది నువ్వే కదా. ఇవాళ రామలక్ష్మి శౌర్యాలు ఇంత ఆనందంగా వ్రతం చేసుకుంటున్నారంటే కారణం ఎవరు? నువ్వే కదా. అందుకే నువ్వు గ్రేట్ ఆద్య, గ్రేట్. మొత్తానికి అత్తయ్య మామయ్య కూడా వ్రతానికి కలిసి వెళ్తున్నారుగా. అత్తయ్య చాలా ఆనందంగా ఉంది. అలాగే మనం కూడా అత్తయ్య మామయ్యలతో పాటు వ్రతానికి వెళ్తే ఎంత బాగుంటుంది. అంటే అర్థమైందిలే. అత్తయ్య మామయ్యల్ని పిలిచి నిన్ను మాత్రమే ఎందుకు పిలవలేదు? కానీ ఒకప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళు? పప్పు ఉప్పులా, తప్పు సాసర్లా. విడదీయరాని స్నేహబంధం కదా మీది. కానీ ఇప్పుడేమో ఉప్పు నిప్పులా మారిపోయారు. అంటే దీన్ని ఇలాగే కంటిన్యూ చేసే కన్నా ఆ నిప్పు ఉప్పుపై కాస్ని నీళ్లు చల్లితే బాగుంటుంది కదా అని నా అభిప్రాయం. అయినా వ్రతానికి రామ పిలిస్తే ఏంటి, పిలవకపోతే ఏంటి? నువ్వు రావచ్చు కదా. నువ్వు వచ్చావని ఒకవేళ రామ ఏదైనా మాట జారిందే అనుకో, ఏముంది, సింపుల్గా చిన్న సారీ చెప్పేసే, సరిపోతుంది. సింపుల్. అంటే అప్పటినుంచైనా తిరిగి మీరిద్దరూ ఎప్పట్లా కలిసిపోతారు కదా. ఏమంటావు ఆద్య? అమ్మా, ఏంటి ఆద్య ఇది? ఏదో నోటి దోళ్లతో నిన్ను వ్రతానికి రమ్మని చెప్పాను. నీకిష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ ఇంత వైలెంట్గా రియాక్ట్ అవ్వాలా? పైగా చెప్పుకోలేని ప్లేస్. సిప్టిక్ అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? హూ ఇస్ రెస్పాన్సిబుల్? సినయ్య, ఏమైంది? ఏమైంది? అయ్యో, రక్తం! ఏమైంది చేతికి? ఏమైంది? ఆద్య, ఏం చేసావు? ఏమో, నాకేం తెలుసు. చేసిందంతా చేసి ఎలా చెప్తుందో చూడు. సినయ్య, చేతికి పసుపు పెడతాను. ఉండు. ఆద్య, దెబ్బ తగిలింది చేతికి కాదు. మరి చెప్పు. వద్దులే, నేనే వెళ్ళి టీటీ ఇంజెక్షన్ వేయించుకుంటా. అమ్మా, అయ్యా. ఆద్య, ఇప్పటికే చాలా పొద్దుపోయిందమ్మా. అవతల వ్రతానికి మీ పెద్దనాన్నతో కలిసి వెళ్ళాలి కదా. వెళ్ళి త్వరగా రెడీ అవుతాను. ఆద్య, ఏంటి పెద్దమ్మ? వ్రతానికి మాతో పాటు నువ్వు సీనియా కూడా వస్తే బాగుంటుంది కదా. నేనెందుకులే పెద్దమ్మ. అవునులే, నువ్వు రామ ఇప్పుడు ఒకప్పుడులా లేరు కదా. లేదంటే అందరికన్నా ముందు నువ్వే ఉండేదానివి. మీ మధ్య కూడా ఈ గొడవలు రావడం ఏంటో. నేను విన్నది నిజమేనా రఘు? నువ్వు జానకి కలిసిపోయి రామలక్ష్మింటికి సత్యనారాయణ వ్రతానికి వెళ్తున్నారంట? నేను జానకి కలిసిపోయి వెళ్ళడం లేదు ప్రవళిక. వ్రతం కోసం తప్పక కలిసి వెళ్తున్నాం అంతే. కానీ జనాలు ఈ క్లారిటీతో లేరు రఘు. ఊళ్ళో అప్పుడే వేరే రకంగా పుకార్లు షికార్లు చేసేస్తున్నాయి. నిజానికైతే జానకి నీకు విలువివ్వకుండా నువ్వు ఆస్తిని వదులుకుని నిన్ను బయటకు వెళ్లేలా చేసిందా?